హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం తేనెను వెతికే పనిలో ఉన్నాం. అడవిలోకి వచ్చేసాం తేనెను వెతుక్కుంటూ. మా ఆదివాసీ మిత్రులైతే తునికి చెట్టు త్వరలో తేనెనైతే గుర్తించారు. ఇప్పుడే దాని దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. అసలు తేనె ఎట్లా అంటే చెట్టు త్వరలలో తేనె ఎట్లా ఈగలు ఎట్లా ఏర్పాటు చేస్తాయి ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే మన చెట్టు త్వరలో అట్లా ఎంత లోపలికి ఉందో చూడొచ్చు. అది మన వాళ్ళు ఏం చేశారంటే చెట్టు మొత్తం నరకొద్దని చెప్పాను నేను. ఎందుకంటే చెట్లు చాలా ప్రధానమైనటువంటి మనకు ఆక్సిజన్ అందించే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తాయి. కాబట్టి చెట్లను నరకకుండానే దాన్ని ఎంత వీలైతే అంతవరకు తేనె మాత్రమే తీసుకునేలాగా మనకు వీలు పడితే దాన్ని బెరడు మాత్రమే తొలగించమని చెప్పా. మా ఆదివాసీ మిత్రులు కూడా ఆ రకంగానే దాని తునికి చెట్టు బెరడు మాత్రమే తొలగిస్తూ ఉన్నారు. చూడొచ్చు లోపల చెట్టు త్వరలో పెట్టినటువంటి తేనె అంటే ఎంత గట్టిగా అది దాని తెట్టెను అమర్చిందో చూడొచ్చు మనం. అసలు అంత ఈజీగా రావడం లేదు తీయడానికి కూడా. చూడండి మా ఉంగన్న ఎంత తిప్పలు పడుతున్నాడు. భలే ఆనందంగా ఉంది. ఎందుకంటే తేనె అంత ఈజీగా దొరకదు ఎక్కడ అడవిలో. వెతుకుతూ ఉంటే ఎక్కడో ఒక చోట కనపడుతూ ఉంటుంది. చూడండి మనకి తొనలుగా వస్తూ ఉందన్నమాట. తెరలు పెద్ద తెరలేం కాకపోయినప్పటికి కూడా మొత్తం తేనె ఉంది ఇట్లలో. మనకు బయట తేనె చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు. ఏదో ఆ తేనె తిట్టలన్నీ ఒక కవర్లో పెట్టి లేదనుకుంటే ఒక బకెట్లో పెట్టి తేనండి కొనండి అని అంటుంటారు. కానీ రియల్గా నేనైతే నమ్మను. ఎందుకంటే బెల్లం పాకాన్ని కూడా తేనె చేసి తేనెలాగా అమ్మేటువంటి రోజులు ఇవి. కాబట్టి తేనె నిజంగా ఒరిజినల్ తేనె అనేది మనకు వేసవిలోనే దొరుకుతుంది అనమాట. ఎందుకంటే అది ఇప్ప పూలు, ముష్టి ఇగురు, తర్వాత బొంత పూలు, ఇట్లా ఎందుకు పూతల సీజన్ అదంతా కూడా మామిడి పూతలు ఇట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ తేనె అంతా కూడా వేసవిలోనే సేకరిస్తారు మన దగ్గర ఉన్నటువంటి ట్రైబ్స్ అంతా కూడా. తేనె గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత తీయగా ఉంటుందో. కాకపోతే నాకు ఇక్కడ తినుకుంటూ వాయిస్ చేయటం కుదరలేదు. తేనె తినేటప్పుడు మనకు పొలం మారితే కూడా డేంజర్ అని చెప్తూ ఉంటారు అనమాట. దీని టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉంది.